హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం వ్యవహారం చూసిన తర్వాత ఆందోళన కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం వ్యవహారం కేవలం ఒక చోట మాత్రమే పరిమితమైనట్టు కనపడట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినట్లు అర్థమవుతోంది. తంబలపల్లె నియోజకవర్గంలో బయటపడ్డ కల్తీ మద్యం ఫ్యాక్టరీ వ్యవహారం బయటికి రాకముందే కృష్ణా జిల్లాలోనూ అదే తరహా వ్యవహారం బయటపడింది. రకరకాల స్పిరిట్లని తీసుకొచ్చి కల్తీ మద్యం తయారు చేసి బెల్ట్ షాపుల్లోనూ వైన్ షాపుల్లోనూ యథేచ్ఛగా వాటిని అమ్ముతుండడం కనపడుతోంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించట్లేదు. అడపా దడపా ఒక చోట రెండు చోట్ల మాత్రమే జరిగిన ఈ దాడుల్లో బయటపడ్డ వాస్తవం ఇది కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అది నిర్వహిస్తున్న వాళ్ళ మధ్య విభేదాల కారణంగా బయటకు వచ్చిన వ్యవహారం. ప్రభుత్వం ఇటువంటి కల్తీ మద్యం పైన ఉక్కుపాదం మోపటంలో భాగంగా చేసిన తనిఖీల్లో బయటపడ్డ వ్యవహారం కాదు. ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కల్తీ మద్యం దుకాణాలపైన దాడులు చేయడం, కల్తీ మద్యం ఫ్యాక్టరీలకు సంబంధించి వాటిని గుర్తించడం పైన సీరియస్గా ప్రభుత్వం దృష్టి పెట్టిన దాఖలా కనపడట్లేదు. ఇది కేవలం మద్యం సిండికేట్లో విభేదాల కారణంగా బయటకు వచ్చిన వ్యవహారం మాత్రమే. ఇది విభేదాలు వచ్చిన దగ్గర మాత్రమే బయటకు వచ్చింది. విభేదాలు లేని దగ్గర అంతే యథేచ్ఛగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగుతున్న వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో మద్యం కొద్ది రోజులు తాగకండి. ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగుతున్నట్లయితే మీ ఆరోగ్యం ప్రమాదంలోనే ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం చెక్ చేసి, ప్రభుత్వం అజమాయిషీలో ఉండి, ప్రభుత్వం పూర్తిగా చెకప్ తర్వాత తీసుకునే మద్యం ఆంధ్రప్రదేశ్లోని వైన్ షాపుల్లో అమ్మటం లేదు. అది మాత్రమే అమ్ముతున్నారనే నమ్మకం మనకు లేదు. కల్తీ మద్యం యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారుతోంది. ప్రభుత్వం పోలీసులు చేసిన దాడుల్లోనే విషయం బయటపడుతోంది. బయటపడ్డ తర్వాత ఉదాహరణకి మనం తంబళ్లపల్లి వ్యవహారాన్ని తీసుకుంటే, తంబళ్లపల్లిలో ఈ కల్తీ మద్యం ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మద్యం ఎంత ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఎన్ని రోజుల నుంచి వ్యవహారం నడుస్తోంది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఎక్కడెక్కడికి బాటిల్స్ వెళ్ళాయి ఇప్పటివరకు ఎవరికి తెలియదు. సో ఆ బాటిల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఏ మద్యం షాపుల దగ్గరికి వెళ్ళాయి, ఎక్కడెక్కడ బెల్ట్ షాపులకి వెళ్ళాయి, వాటన్నిటిని ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎటువంటి చెకప్ లేకుండా కేవలం నాటు సారా తయారీ తరహాలో రకరకాల స్పిరిట్లను కలిపి మద్యం తయారు చేసి ఆ బాటిల్లో పోసి ప్రజలకు అమ్మేశారు వాటిని. అవి తాగిన ప్రజల ప్రాణాల పరిస్థితి ఏంటో ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలోనే ఉన్నట్టు భావించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గతంలో ప్రభుత్వమే కల్తీ మద్యం అమ్మింది లాంటి విమర్శల్ని ప్రతిపక్షాలు అప్పటి ప్రభుత్వంపై చేయడం చూసాం. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది కల్తీ మద్యం వైన్ షాపుల ద్వారా, బెల్ట్ షాపుల ద్వారా అమ్మారు అని. ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డ 3-4 డంపులు మాత్రమే ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 3-4 డంపులు ఎన్ని నెలలుగా పనిచేస్తున్నాయో, ఎన్ని వేల లీటర్ల కల్తీ మద్యాన్ని ప్రజలకు చేర్చాయో, ఎన్ని వేల మంది ఈ కల్తీ మద్యం తాగారో ఇప్పటివరకు లెక్కలు లేవు. బయటపడ్డ డంపులు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని డంపులు ఉన్నాయో తెలియదు. ఆయా డంపుల నుంచి ఎన్ని వేల లీటర్ల కల్తీ మద్యం ప్రజలకు చేరిందో తెలియదు. ఇప్పుడు మీ దగ్గరున్న వైన్ షాపులో మీరు కొనుగోలు చేస్తున్న మద్యం సరైనదా కాదా ఎవరు గుర్తించలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపుల్లో మద్యం సరైనదే ఉందా, కల్తీ మద్యం ఉందా అని దాడులు జరుగుతున్నట్లు మనకెక్కడ కనపడట్లేదు. కల్తీ మద్యం ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంటు వైన్ షాపుల్లో ఉన్న మద్యాన్ని తనిఖీ చేసి ఇది ఒరిజినలా లేదా కల్తీ మద్యమా అని చెక్ చేసే ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదు. సో మీ దగ్గరలోని వైన్ షాపుల్లో ఉన్న మద్యం ప్రభుత్వం చెక్ చేసిన ఆథరైజ్డ్ డిస్టిలరీ నుంచి వచ్చిన మద్యం కాకపోవచ్చు. 100% కాదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. 100% కాకపోవడానికి సంబంధించిన అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ మద్యాన్ని తాగితే మీ ప్రాణాలు ప్రమాదంలో ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోలీసులు దాడుల తర్వాత ఈ మొత్తం కల్తీ మద్యం ఫ్యాక్టరీలను ఆంధ్రప్రదేశ్లో నిర్మూలించిన తర్వాత, ఆ మద్యం ఎక్కడెక్కడికి వెళ్ళిందో తేల్చిన తర్వాత, ఆ మద్యాన్ని పోలీసులు గుర్తించిన తర్వాత, ఆ మద్యాన్ని ధ్వంసం చేసిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగండి. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మద్యం జోలికి మీరు వెళ్ళారంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లే భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఈ వ్యవహారంలో రాజకీయపరమైన విమర్శలకే పరిమితం అవుతుంది తప్ప ఈ కల్తీ మద్యాన్ని లేకుండా చేయడానికి సంబంధించి ఉధృతంగా చర్యలు తీసుకున్నట్టు కనపడట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకరిద్దరు నాయకులపైన చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కల్తీ మద్యం ఫ్యాక్టరీలపైన వరుస దాడులు జరగాల్సిన అవసరం ఉంది. వరుస దాడులు జరిగితే ఈ కల్తీ ఫ్యాక్టరీల గుట్టు రట్టయ్యే పరిస్థితి కనపడుతోంది. కానీ ఆ వరుస దాడులకు ఎందుకో ప్రభుత్వం సీరియస్గా సిద్ధంగా ఉన్నట్లు కనపడట్లేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వం, ప్రతిపక్షాలు, విమర్శలు, ప్రతి విమర్శలు వీటిని పక్కన పెట్టి
కొద్ది రోజుల పాటు మద్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో ఆలోచన చేయండి, అది సరైనదా కాదా అని. మద్యం తాగకుండా దూరంగా ఉండండి కొద్ది రోజులైనా, ఈ కల్తీ మద్యం జాడ్యం పోయే వరకు. లేదా ప్రభుత్వమైనా ఏది కల్తీ మద్యం ఏది ఒరిజినల్ మద్యం అనేది ప్రజలు తెలుసుకోవటం ఎలాగో ఓ క్లారిటీ ఇవ్వండి. ఏ బాటిల్ని కొనుగోలు చేయొచ్చు, ఏ బాటిల్ని నమ్మొచ్చు, ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనేది ఎలా గుర్తుపట్టాలో ప్రభుత్వం ప్రజలకు ఒక అవగాహన కల్పించండి. వైన్ షాపులకు వెళ్తున్నారు, అక్కడ మద్యం తెచ్చుకుంటున్నారు, తాగుతున్నారు. ఆ వైన్ షాపులో ప్రభుత్వ డిస్టిలరీల నుంచి వచ్చిన మద్యం కాకుండా కల్తీ మద్యం బాటిళ్ళు దర్శనమిస్తున్నట్లు ప్రభుత్వమే చెప్తోంది. అప్పుడు ప్రజలు ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి? కాబట్టి ఏది కల్తీ మద్యం, దేనిపైన ఏ రకమైన సీల్ ఉంటుంది, ఏది ఒరిజినల్ మద్యం అనే తెలుసుకునే అవకాశం, తెలుసుకోవడానికి సంబంధించిన సమాచారం ప్రజలకి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం ఆ పని చేయట్లేదు కాబట్టి ఇంకా కల్తీ మద్యం ఫ్యాక్టరీలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. కాబట్టి కొన్ని చోట్ల ఇటువంటి ఫ్యాక్టరీలు వైన్ షాపులకు మద్యాన్ని విక్రయిస్తుంటే మరికొన్ని చోట్ల ఈ వైన్ షాపులు బెల్ట్ షాపులు టార్గెట్గా బెల్ట్ షాపులకి వరుసగా ఇటువంటి కల్తీ మద్యాన్ని అందిస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ తేలే వరకు మద్యం జోలికి వెళ్లకుండా ఉండడం మీ ప్రాణాలకు రక్షణ కల్పిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగాలనుకునే వాళ్ళు, మద్యం కొనాలనుకునే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి, మీరు కొంటోంది నాణ్యమైన మద్యమా, కల్తీ మద్యమా అని.